హాయ్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ పేపర్ ఎలా రాశారు? రైటింగ్ స్కిల్స్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేశారా? రెండోది, ఇచ్చిన గెస్ట్ పేపర్ ఆల్రెడీ చాలా మంది రివైజ్ చేసినట్టున్నారు. ఆ గెస్ట్ పేపర్ మీరు రాసిన ఎగ్జామ్ లో ఎక్కడ దాకా పనికొచ్చిందో కంపల్సరీ కింద కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ ని నేను చదువుతాను. అండ్ నేను ఇచ్చిన గెస్ట్ పేపర్ మీకు పనికొచ్చింది, రేపొద్దున మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అది మీకు యూటిలైజ్ అయింది అనుకుంటే అంతకంటే కావాల్సిందేం లేదు. రెండోది, బైపీసీ వాళ్ళకి ఈ సంవత్సరానికి అయితే కనుక బాటనీ, జువాలజీ సపరేట్ పేపర్స్ ఉన్నాయి ఫర్ ద సీనియర్ ఇంటర్మీడియట్. దాంట్లో మ్యాథ్స్ కి అయితే సఫిషియెంట్లీ గ్యాప్ వచ్చింది, తర్వాత జువాలజీకి గ్యాప్ వచ్చింది, కానీ బాటనీకి మీకు సఫిషియెంట్లీ గ్యాప్ రాలా. మధ్యలో మీకు 1 డే మాత్రమే ఉంది. అండ్ ఈ రోజు హాఫ్ డే, మొత్తం కలిపితే 1.5 డే ఇమీడియట్లీ బాటనీ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎందుకంటే 60 మార్క్స్ కి మళ్ళీ పేపర్ రాయాలి కదా, అవునా? కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పేపర్ ని కంప్లీట్ చేసేసుకోండి. అండ్ చదివేటప్పుడు అండ్ ఈ క్లాస్ వినేటప్పుడు సైమల్టేనియస్లీ పక్కనే నోట్స్ రాసుకోండి. అండ్ రెండోది, పేపర్ ప్రజెంటేషన్ కూడా ఎలా చేయాలి అని సపరేట్ వీడియో మళ్ళీ తీసేంత టైం లేదు కాబట్టి ఇదే దానిలో ఏది ఎలా రాయాలని చెప్తా ఉంటాను, దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే రేపు బాటనీ ఎగ్జామ్ బాగా రాయండి, ఎందుకంటే మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటిలో కూడా కంప్లీట్ ఫుల్ మార్క్స్ ని స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాక్సిమం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. క్లియరా? దీంట్లో 8 మార్క్స్ 4 మార్క్స్ కంప్లీట్లీ అష్యూరెన్స్ ఇవ్వగలను. 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మాక్సిమం 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. ఒక 2 to 3 క్వశ్చన్స్ మాత్రం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లేదా మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే రివిజన్ కంప్లీట్ చేశారో దానిలో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా? రెండోది, రీసెంట్లీ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కింద కామెంట్ లో తెలియజేస్తున్నారు, ఎంపీసీ వాళ్ళకైతే కనుక సార్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తారా మీరు? వేరే బైపీసీ కనుక తీసుకున్నట్టయితే ఎంసెట్ లో ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ దీనికి ఎఫ్సెట్ ఎగ్జామ్ రాస్తారు. ప్లస్ దీంతో పాటు నీట్ దీనికి షార్ట్ టర్మ్ కోచింగ్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? మంది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 13 ఏళ్ల నుంచి మనం షార్ట్ టర్మ్ కోచింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం నాన్న. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీకు ఎఫ్సెట్ కి, నీట్ కి షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. అండ్ మీకు 18th తో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీతో అయిపోతుంది. కాబట్టి 23rd నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా క్లాసెస్ ఉంటాయి. లంచ్ తెచ్చేసుకోవాలి. కంప్లీట్లీ డైలీ 2 సబ్జెక్ట్స్ ప్రకారం సిలబస్ జరుగుతుంది. అండ్ సిలబస్ కూడా మీకు జస్ట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో, అన్ని కాలేజెస్ అని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో జరిగినట్టు ప్రీవియస్ ఇయర్ పేపర్ లో లేదా ఎంసీక్యూస్ సాల్వ్ చేసుకుంటూ కూర్చోండి. డౌట్స్ ఉంటే అడగండి. ఈ ప్యాటర్న్ మన దగ్గర ఉండదు. మళ్ళీ సిలబస్ అంతా కూడా కంప్లీట్లీ చెప్పడం జరుగుతుంది. బాటనీ, జువాలజీ వేరే సార్ వస్తారు, వేరే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ నేనే తీసుకుంటాను. ఎంపీసీ వాళ్ళకైతే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఎంసెట్ కి సంబంధించిన క్లాసెస్ నేనే తీసుకోవడం జరుగుతుంది. క్లియరా? కాబట్టి షార్ట్ టర్మ్ గురించి క్లారిటీ వచ్చిందా? సో దాన్ని ఈ వీడియోలతో ఒకసారి మీకు తెలియజేయాలనే దాంతో ఇక్కడ చెప్పడం జరిగింది. రెండోది, మెయిన్ మన ఈ రోజు యొక్క పర్పస్ కనుక వచ్చినట్టయితే ఐపీఈ బాటనీ పేపర్ ని డిస్కస్ చేయాలి 60 మార్క్స్ కోసం. క్లియర్ కట్ గా చెప్తాను, 1 by 1 క్లియర్ గా చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ కింద కామెంట్ లో తెలియజేయండి. మాక్సిమం ఈ రోజు రేపట్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకోండి. రేపు మధ్యాహ్నం నుంచి కంప్లీట్లీ రివిజన్ కి పెట్టుకోండి, ఎందుకంటే చదివింది మొత్తం రేపొద్దున పేపర్ లో ప్రాపర్లీ రాయగలగాలి అంటే నీకు కంపల్సరీ ఈ రోజు చదివింది మళ్ళీ రేపు రివిజన్ కూడా అవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. క్లియరా? సో దాంట్లో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే నేను మీకు ఇక్కడ ఏ ప్రాసెస్ దేని నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని ఇచ్చాను. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా చూసుకోండి, ఓకేనా? దానిలో 8 మార్క్స్ దానికి ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే కర్వ్ సైకిల్, ఇది ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ కి వచ్చేసింది. వేరాజ్ మీరు లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ని చదువుతున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ లో మీకు అలాగే ఉంది. కర్వ్ సైకిల్ ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు కంప్లీట్లీ ఫుల్ షీట్ ఇటుపక్క ఫుల్ షీట్స్ 2 కవర్ అయ్యే విధంగా కంప్లీట్లీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ లో రాయండి. పాయింట్స్ అయితే వాల్యుయేషన్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కర్వ్ సైకిల్ లో ఉండే ఈచ్ సైకిల్ ని సైడ్ హెడ్డింగ్స్ అన్ని కూడా ప్రాపర్లీ రిప్రజెంట్ చేయండి, ఓకేనా? సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా డిఎన్ఏ టెక్నాలజీ గురించి కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే మూడో క్వశ్చన్ కంప్లీట్ దట్ ఈస్ టిష్యూ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అవునా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనరేషన్ లో టిష్యూ కల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇవన్నీ వచ్చేటప్పుడు దానిలో టిష్యూ కల్చర్ గురించి
8 మార్క్స్ దానిలో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గ్లైకాలసిస్ కంప్లీట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ నీట్ డయాగ్రామ్ అండ్ ఈచ్ స్టెప్ ని సైట్ హెడ్డింగ్స్ పెట్టి క్లియర్ కట్ గా రాయండి. 8 out of 8 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఆక్సిడేటివ్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ లో మిచెల్ కెమియోమోసిస్ దీని యొక్క రిలేషన్ ఏంటి, అంటే ఇంపార్టెన్స్ ఏంటి, లేదా దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. క్లియరా? సో ఓవరాల్ గా ఇవి మీకు 8 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్. దీంట్లో కంపల్సరీ మీకు 2 క్వశ్చన్స్ కనబడతాయి. ఓవరాల్ గా మీకు 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో 8 మార్క్స్ అయిపోయినట్టయితే నెక్స్ట్ దానికి వద్దాం. ఏంటి పక్కన లోగోని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు నాన్న, ఇట్ ఈస్ ఏ RA లోగో, రామానుజన్ అకాడమీ, మన అకాడమీ కదా, ఆ అకాడమీ యొక్క లోగో అన్నమాట. ఓకేనా? అంతే తప్ప మళ్ళీ వేరే దాంతో మనకు టైం వేస్ట్ లేదు, కానీ మెయిన్ పాయింట్ చూసుకోండి. రెండోది 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు రాయడం ఎలా రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక ఫుల్ పేజ్ వచ్చేలా రాయండి. 4 మార్క్స్ దానికి 4 మార్క్స్ ఫుల్ పడాలి అంటే ఒక్కొక్క పాయింట్ కి హాఫ్ మార్క్ చొప్పున కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మీరు 8 పాయింట్స్ మినిమం రాయాల్సి వస్తుంది. సో 8 నుంచి 10 పాయింట్స్ రాయండి. ఎక్కడెక్కడైతే డయాగ్రామ్స్ నీడెడో రైట్ సైడ్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి విత్ లేబుల్డ్ డయాగ్రామ్స్ అండ్ వాటి గురించి కంప్లీట్లీ డిస్క్రైబ్ చేయండి. మీరు మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 4 మార్క్స్ లో క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ది క్వశ్చన్ చూసుకోండి. ప్లాస్మాలైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ద ప్లాస్మాని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. దాని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నాడ్యూల్స్ యొక్క ఫార్మేషన్, రూట్ నాడ్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ ప్రాసెస్ ఫార్మేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్, అంటే మన బాడీలో కానీ హ్యూమన్స్ లో కానీ లేదా యానిమాలియా కనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెటబాలిజం, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా C3, C4 బ్రాంచెస్ ఆఫ్ ద ప్లాంటే దానిలో C3, C4 ప్లాంట్స్ ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్, దాన్ని వాటి యొక్క ప్రాపర్టీస్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇక్కడ వాటి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ని అడగడం జరిగింది. ఇదే క్వశ్చన్ కనుక అడిగినట్టయితే మీకు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని అడుగుతాడు. అలా అడిగినా ఇలా అడిగినా రాసే పద్ధతి ఒకటే. అలాగే 5th కనుక చూసుకున్నట్టయితే ఇథిలిన్, దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు ఇథిలిన్ యొక్క యూజ్ ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే లైటిక్ సైకిల్ ఇన్ ద వైరస్ లో జరిగే లైటిక్ సైకిల్, దట్ ఈస్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ ని, దట్ ఈస్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ అయితే వైరస్ వస్తుంది, వైరస్ ఎలా ఈ ప్రాసెస్ ఆఫ్ లైసిస్ ఎలా జరుగుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ట్రాన్స్జెనెటిక్ ప్లాంట్స్ ద్వారా మనకి ఏవేమి యూజ్ ఉన్నాయి. ఓకేనా? అంటే వీటి గురించి కంప్లీట్ ప్రాసెస్ ఒక ఫుల్ పేజ్ లో క్లియర్ కట్ హెడ్డింగ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయండి. క్లియరా? నెక్స్ట్ రిమైనింగ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే TMV స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే లా ఆఫ్ డామినెన్స్, దట్ ఈస్ డార్విన్స్ థియరీ ప్రకారం లా ఆఫ్ డామినెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లాసిఫికేషన్స్ లో వస్తుంది మనకి ఇది. అలాగే ఆక్సిన్స్, గిబ్బరెల్లిన్స్, దీనికి సంబంధించి గ్రోత్ హార్మోన్స్ అంటారు వీటిల్ని. అండ్ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రోత్, ఎటు పక్కకి ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే గ్రోత్ వచ్చేటప్పటికల్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవునా? హైడ్రోట్రోపిజం, ఫోటోట్రోపిజం, జియోట్రోపిజం, అంటే ప్లాంట్ న్యూట్రియంట్స్ ఇటు పక్క నుంచి అయితే దొరుకుతున్నాయో దాన్ని బేస్ చేసుకుని తన యొక్క ఆక్సిన్స్ ని ప్రమోట్ చేస్తుంది, ఆక్సిన్స్ గిబ్బరెలిన్స్ ని ప్రమోట్ చేస్తాయి. హెన్స్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో యూజర్స్ ఆఫ్ ద ఆక్సిన్స్, యూజర్స్ ఆఫ్ ద గిబ్బరెలిన్స్ కంపల్సరీ క్వశ్చన్, కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో అలాగే ఇది 10th క్వశ్చన్. 11th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వాటర్ పొటెన్షియల్ కంప్లీట్ ఫినామినన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్, ట్రాన్స్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? లీవ్స్ లో ఎక్సెస్ ఆఫ్ వాటర్ కనుక ఉన్నట్టయితే దాన్ని లాస్ అవ్వడం, అలాంగ్ విత్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ టు ద గర్డ్స్ జరిగేటప్పుడు ఈ ప్రాసెస్ ప్లాంట్స్ కి నెసెసరీయా ఆర్ ఈవిలా అని అడుగుతున్నాడు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. 13th క్వశ్చన్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? హ్యూమన్స్ లో కనుక తీసుకున్నట్టయితే యానిమాలియాలో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఫర్ డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెసెస్ కోసం. వాటిల్ని
ఓవర్ సిక్రెట్ అయినప్పుడు ఇన్హిబిట్ చేయాలి. లేకపోతే కనుక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం దీనిలోని ఎగ్జాంపుల్స్ కిందకు వస్తాయి. కాబట్టి ఆ ఇన్హిబిటర్స్ ఏవేవి ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. అది 13th క్వశ్చన్. అలాగే మీకు ఆల్రెడీ ఇందాకనే చెప్పాను కదా, యూజెస్ ఆఫ్ ఆక్సిన్స్ అడిగినప్పుడు యూజెస్ ఆఫ్ గిబ్బరెలిన్స్ మీకు కంపల్సరీ ఉంటాయి, గ్రోత్ హార్మోన్స్. కాబట్టి ఇది నెక్స్ట్ చూసుకోండి. అలాగే సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. అవునా? సో ఫాస్ఫారిలేషన్ అనే ప్రాసెస్ లో ఇట్ ఇస్ అ సైక్లిక్ ప్రాసెస్. దానిలో ఉండే డిఫరెంట్ స్టేజెస్ అండ్ వాటిల్లో మనం ఏ ఏ ఏజెంట్స్ ని యూజ్ చేస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇలా 15 క్వశ్చన్స్ ఇచ్చాను ఫర్ ద 4 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్స్ అన్నమాట. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ నేను ఏమేమైతే కాన్సెప్ట్స్ చెప్పానో దాని సరౌండింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీ మెటీరియల్ నుంచి రివైజ్ చేసుకోండి. పర్టికులర్లీ ఈ మెటీరియల్స్ చదవండి అని చెప్పను. ఎగ్జామ్స్ ముందు మెటీరియల్ మార్చడం అస్సలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంవత్సరం మొత్తం చదివింది ఒకటైతే లాస్ట్ లోకి వచ్చిన తర్వాత వేరే చదవమని చెప్పారనుకోండి, అంతకంటే తెలివి తక్కువ టీచర్ ఉండడు, స్టూడెంట్ ఉండడు. కాబట్టి సంవత్సరం మొత్తం ఏ మెటీరియల్స్ అయితే చదివారో అది మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, లాస్ట్ లో కూడా అదే మెటీరియల్ ని కొనసాగించండి. రెండోది, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ లో కొన్ని బుక్స్ జస్ట్ పాస్ అయ్యే బుక్స్, మళ్ళీ చెప్తున్నాను, అవి పాస్ అవ్వడానికి మాత్రమే పనికొచ్చే బుక్స్, అంతే తప్ప 100% మార్క్స్ ని తెచ్చుకోవడానికి పనికొచ్చే బుక్స్ కాదు. ఓకేనా? వాటి చాలా బుక్స్ ఉన్నాయి, వాటి పేర్ల జోలికి వెళ్ళను. దట్ ఈస్ చిన్న చిన్న బుక్స్ వస్తాయి, బుల్లెట్లు గిల్లెట్ ఏదో అంటా ఉంటారు. ఆ బుక్స్ లో క్వశ్చన్స్ చూసుకోండి కానీ ఆన్సర్స్ వాటిల్లో చదవమాకండి. ఓకేనా? ఎందుకంటే అవి జస్ట్ పాస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్ రాసేది, అంతే తప్ప ఆ కంటెంట్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి పనికి రాదు. క్లారిటీ వచ్చిందా? దీన్ని మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. మీ మెయిన్ మెటీరియల్, కోర్స్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో వాటిల్లోంచి ఆ క్వశ్చన్స్ చదవండి, ప్రాబ్లం లేదు. అర్థమైందా? అంతే తప్ప ఆన్సర్స్ మాత్రం వాటి నుంచి నేదర్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ దేనికి కూడా, నెక్స్ట్ ఉండే మెయిన్ సబ్జెక్ట్స్ దేనికి కూడా దాని నుంచి కంటెంట్ ని చదవమాకండి నాన్న. క్లారిటీ వచ్చిందా? ఆ డేటా మీకు టోటల్ ఇంటర్ప్రిటేషన్ దానికి ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి సరిపోదు. క్లియరా? నెక్స్ట్ ఇంకా లాస్ట్ లో మిగిలినవి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు. దీనిలో మనకి చాయిస్ లేదు. 8 మార్క్స్ 4 మార్క్స్ దానిలో చాయిస్ ఉంది. కంపల్సరీ నేను చెప్పిన క్వశ్చన్స్ వస్తాయి, మిగతావి రానివి కనుక చాయిస్ వదిలేసి ఇవి రాసేయచ్చు. 2 మార్క్స్ దానిలో చాయిస్ లేదు. కాబట్టి నేను మీకు ఇవ్వగలిగే అష్యూరెన్స్ 6 to 7 క్వశ్చన్స్ మాత్రమే. అంటే మీకు ఒక 4 క్వశ్చన్స్ రాలేదే అనుకోండి, ఓకేనా, రాలేదు 8 మార్కులు పోతే 52 మార్కుల దాకా నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. క్లియరా? రిమైనింగ్ వాటికి మీరు ఏం చేస్తారు, మెయిన్ గా ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ నుంచి కంపల్సరీ రివైజ్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా? నౌ దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇస్తున్నాను చూడండి. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా వాటర్ పొటెన్షియల్, ఇందాక 4 మార్క్స్ దానిలో కూడా దీని గురించి ఇచ్చాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే కాంజుగేషన్ అనే ప్రాసెస్ ని డిఫైన్ చేయడం, విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా పాయింట్ మ్యూటేషన్స్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే వెజిటేటివ్ ప్రాపగేషన్ అండ్ ఈ మెథడ్స్ లో వచ్చేటప్పటికల్లా క్యాపింగ్ అంటే ఏంటి, టైలింగ్ అంటే ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే 5th వన్ క్లోనింగ్ వెక్టార్స్ అంటే ఏంటి, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి, 5th క్వశ్చన్. అలాగే 6th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా న్యూక్లియో పాలిహెడ్రో వైరస్లు అంటే ఏంటి, దానికి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ చూడండి 7th క్వశ్చన్, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లో ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. అప్పుడప్పుడు దీని మీద డెఫినేషన్ కూడా అడుగుతూ ఉంటాడు. సో జెనెటిక్ మోడిఫికేషన్ అంటే ఏంటి, జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్స్ లో ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ ని కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే 8th క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే పోరిన్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ అంటే ఏంటి, ప్లాస్మిడ్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అలాగే ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్స్ అంటే ఏంటి, ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. 11th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హెటిరోక్రోమాటిజం అండ్ యూరోక్రోమాటిజం, ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ చెప్పాలి. 12th క్వశ్చన్ చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయాలి. 13th క్వశ్చన్ వాట్ ఆర్ ఇకోరియే అండ్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటో, ఈకో ఆర్ఐ అంటే ఏంటి అండ్ దాని యొక్క యూజెస్ ఏంటి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 14th క్వశ్చన్ చూడండి, జిఎంఓ యొక్క ఎక్స్పాన్షన్ రాయాలి. 15th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మైక్రోబ్స్ స్టాలిన్ ప్రొడక్ట్స్ కింద ఎలా యూజ్ చేయబడుతున్నాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇది 15th క్వశ్చన్. 16th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వై స్విన్స్ చీజ్ హ్యావ్ బిగ్ హోల్స్, దట్ ఈస్ ఫార్మేషన్ జరిగేటప్పుడు దానిలో ఈస్ట్ అనే దాన్ని యాడ్ చేస్తాం, దానివల్ల
లిబరేషన్ ఆఫ్ CO2 జరుగుతుంది, దానివల్ల బిగ్ హోల్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఫెర్మెంటార్స్ అంటే ఏంటి, ఏవైనా మూడింటి యొక్క నేమ్స్ రాయాలి. స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి, అండ్ ఎమినో యాసిడ్స్ లో సల్ఫర్ ఉండే ఎమినో యాసిడ్స్ ఏంటి. ఇక్కడ 19th క్వశ్చన్ దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. ఎమినో యాసిడ్స్ లో కొన్నిట్లో ఆరోమాటిక్ రింగ్ ఉంటుంది, బెంజిన్ రింగ్ ఉంటుంది, దాని మీద ఒక క్వశ్చన్ కానీ, సల్ఫర్ ఉండే వాటి మీద ఒక క్వశ్చన్ కానీ కంపల్సరీ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే 20th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఫోటోలైసిస్ దాంట్లో H2O యొక్క బ్రేక్ డౌన్ ఎక్కడ జరుగుతుంది, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లైట్ యూటిలైజ్ చేసినప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ లో హైడ్రోజన్ దట్ ఈస్ వాటర్ బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి హైడ్రోజన్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అలాగే 21 క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా జినోఫోర్స్ అంటే ఏంటి, వాటికి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. రెండోది 22nd క్వశ్చన్ చూడండి, క్రోమోజోమ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానిలో టోటల్లీ మనకి 22 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటిల్లో సేమ్ ఎన్ని ఉంటాయి, డిఫరెంట్ ఎన్ని ఉంటాయి, జెనెటిక్ మోడిఫికేషన్ దానికి లేదా నెక్స్ట్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు వేరియేషన్ తీసుకురావడానికి ఏవి రెస్పాన్సిబుల్ అవుతాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అది 22nd క్వశ్చన్. 23rd వచ్చేటప్పటికల్లా వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా లాక్ కీ హైపోథసిస్ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి చెప్పాలి. ఇవన్నీ కూడా 2 మార్క్స్ కి సంబంధించినవి. నేను ఈ సంవత్సరం దానికి గెస్ చేయగలిగే క్వశ్చన్స్ కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్లీ రివైజ్ చేస్తుంది. సో బాటనీకి సంబంధించి 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. 8 మార్క్స్ ఓకే, 4 మార్క్స్ ఓకే, 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మీకు ఆల్రెడీ చెప్పాను, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ బాటనీ పేపర్ ఇమీడియట్లీ ఎగ్జామ్ అయ్యి రాగానే స్టార్ట్ చేసేయండి అన్న, మీకు సఫిషియెంట్లీ ఇంకా టైం మిగలదు కాబట్టి ఈరోజు కంప్లీట్లీ రివిజన్ కంప్లీట్ చేసేసుకోండి. డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ తెలియజేయండి. అండ్ దీంట్లో మీకు దేన్ని ఎలా రాయాలి కంప్లీట్లీ పేపర్ ప్రజెంటేషన్ తో సహా రాశాను. 8 మార్క్స్ అయితే కనుక 2 పేజెస్ ఫుల్ ఎలా రాయాలి, 4 మార్క్స్ అయితే కనుక ఒక ఫుల్ పేజ్ అయ్యేలా రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ సింగిల్ లైన్ లో రాయమాకుండా అట్లీస్ట్ 3-4 లైన్స్ ఉండేలా రాయండి, డెఫినేషన్స్ కానీ యూసెస్ కానీ. అండ్ మీరు దానిలో ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ హారిజాంటల్లీ కాకుండా వర్టికల్లీ రాయండి, సో దట్ ఒక దాని కింద ఒకటి లిస్ట్ అవుట్ చేసినప్పుడు పెద్దదిగా కనబడుతుంది. అండ్ 2 మార్క్స్ కి 2 మార్క్స్ పడతాయి. అండ్ మాక్సిమం ఒక ఫుల్ పేజ్ లో 3 నుంచి 4 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే రాయగలిగేలా రాయండి, సో దట్ 3-4 పేజీలు 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం ఫిల్ అవుతాయి, మీ పేపర్ నిండుగా కనబడుతుంది. అండ్ 60 out of 60 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రెండోది బాటనీ అండ్ జువాలజీ వాళ్ళకి డయాగ్రామ్స్, వాటికి లేబులింగ్ చేయడం, వాటి యొక్క ఫంక్షన్స్ గుర్తు పెట్టుకోవడం కంపల్సరీ, రేపు నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కూడా. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడైతే డయాగ్రామ్స్ నీడెడ్ ఉందో వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఎగ్జాంపుల్ హ్యూమన్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, దానిలో వర్కింగ్ ఏంటి, పార్ట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడాలి. ప్లాంట్ దానిలోకి వచ్చేటప్పటికల్లా స్టొమాటా, గాడ్ సెల్స్ అండ్ వీటిని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, ప్రాపర్లీ రిప్రజెంట్ చేయండి, మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ద బెస్ట్. ఇది బాటనీ రివిజన్. జువాలజీకి సంబంధించింది మీరు బాటనీ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత దానికి సఫిషియెంట్లీ గ్యాప్ ఉంది కాబట్టి ఇన్ బిట్వీన్ మీకు జువాలజీ పేపర్ సప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఆల్ ద బెస్ట్ నాన్న.